ప్రతి సోమవారం నైట్ బయట మాప్ పెట్టేసి గుమ్మానికి బొట్లు పెట్టుకొని పడుకుంటా. అలాంటిది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ముగ్గులు లేవు, గుమ్మానికి పెట్టిన బొట్లు లేవు, మొత్తం క్లీన్గా కనిపించేశాయి. ముందు రోజు నైట్ 9:30 అయ్యింది ఇంట్లో పనులు చేసుకొని గుమ్మానికి ముగ్గులు బొట్లు పెట్టుకొని పడుకునేసరికి. తెల్లవారితే మంగళవారం, ఇంక అసలే మంగళవారం అంటే చాలా స్పెషల్ అనమాట మనకి. మార్నింగే ఫ్రెష్ అయ్యి దీపాలు పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం చేసుకొని పెట్టేశా. వంట అయితే స్టార్ట్ చేసేసా. మా పాప అడిగింది కదా అనేసి వెజిటేబుల్ బిర్యానీ చేసా. అన్ని పనులు చేసేసి 8:30కి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చి చూస్తే ముగ్గులు లేవు. డైరెక్ట్గా ఇంటి ఓనర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగేసా అనమాట, ఎవరైనా వచ్చి క్లీన్ చేశారా ఏంటి అని. ఆ ఆంటీ ఏమో పనామె వచ్చి క్లీన్ చేసింది, ఏమైందమ్మా అనేసి అడిగింది. నైటే అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నా, అన్నీ తుడిచేసింది ఆవిడ అనేసి చెప్పా. చాలా కోపం వచ్చేసింది నాకు. ముగ్గులే కదా మళ్ళీ పెట్టుకుంటే అయిపోద్ది కదా అనేసి మీరు అనుకోవచ్చు. జస్ట్ ముగ్గులైతే ఏముందిలే అనేసి నేనే అడ్జస్ట్ అయిపోయి పెట్టేసుకునేదాన్ని. ఆవిడకి అడిగిన దానికి గుమ్మానికి పసుపు రాస్తాం కదా, ఆ పసుపు వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చేసాయి. అందుకే కోపం వచ్చేసింది నాకు. ఇంటికి రాగానే ఇల్లు మాపులు పెట్టాలి అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. అలా చూసి వెళ్ళిపోకుండా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.